హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధు రాయల్స్ వ్యూ. ఈరోజు మనం మటన్లో శామగడ్డ వేసుకొని చాలా టేస్టీగా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా అయితే మీరు ఎప్పుడు చేసి ఉండరండి. జస్ట్ 200 రూపీస్ మటన్తో చాలా స్పైసీగా ఒక ఫ్యామిలీ మొత్తం కడుపు నిండా తినచ్చండి. ఎప్పుడు మటన్ ఒకేలాగా వండిన వాళ్ళకి ఈ రెసిపీ డెఫినెట్గా నచ్చుతుందండి. ఈ మటన్ కర్రీ వేడి వేడి రైస్లోకి, చపాతీలోకి, సంగటిలోకి, రోటీలోకి, పరోటాలోకి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ మటన్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మంచి టేస్ట్గా వస్తుందండి. ముందుగా ఈ మటన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. మటన్ 300 గ్రామ్స్ తీసుకోండి. మటన్ ఎప్పుడు కానీ ఫ్రెష్ మటన్ తీసుకోండి. మటన్ మీకు ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. మటన్ ఎప్పుడైనా సరే కొనేటప్పుడు కొంచెం దగ్గరుండి షాప్ అతని దగ్గర చెప్పి ఫ్రెష్ మటన్ తీసుకోండి. అప్పుడే మీకు ఆ మటన్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ శామగడ్డ 250 గ్రామ్స్ తీసుకోండి. తర్వాత ఆయిల్ 10 స్పూన్లు తీసుకోండి. కారము 2 స్పూన్లు తీసుకోండి. ధనియాల పొడి 1/2 స్పూన్ తీసుకోండి. మటన్ మసాలా 1 స్పూన్ తీసుకోండి. పసుపు 1/2 స్పూన్ తీసుకోండి. గసగసాలు 1 స్పూన్ తీసుకోండి. ఈ గసగసాలు కంపల్సరీ తీసుకోండి, చాలా టేస్ట్ ఇస్తుందండి. అల్లం పేస్ట్ 1 స్పూన్ తీసుకోండి. కొబ్బరి పొడి 2 స్పూన్స్ తీసుకోండి. పచ్చి కొబ్బరి అయినా పర్లేదండి, లేదా మీ దగ్గర లేదంటే ఎండు కొబ్బరి తీసుకోండి. సాల్ట్ 2 స్పూన్స్ తీసుకోండి. నువ్వులు 2 స్పూన్స్ తీసుకోండి. నెక్స్ట్ ఆనియన్ 1 తీసుకోండి, సరిపోతుంది, ఎక్కువ తీసుకోకండి. కరివేపాకు 1 రెమ్మ తీసుకోండి. టమాటో 1 తీసుకోండి. పుదీనా కొద్దిగా తీసుకోండి. కొత్తిమీర కొద్దిగా తీసుకోండి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. ఇప్పుడు మనం ఈ మటన్ శామగడ్డ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో మటన్ వేసుకోండి. పసుపు, సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక చెంబు వాటర్ పోసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చేంత వరకు మటన్ బాగా ఉడికించుకోండి. ఈ మటన్ 4 విజిల్ వచ్చేంత వరకు మనం వేరే ప్రిపరేషన్ చూద్దామండి. ఇప్పుడు శామగడ్డ ఒక బౌల్లో తీసుకొని ఈ విధంగా పొట్టు మొత్తం తీసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఈ శామగడ్డ మొత్తం బాగా కడిగి పక్కన తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఇందులో చింతపండు వేసుకొని వాటర్ పోసుకొని బాగా ఇలా పిసుక్కొని పక్కన తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో నువ్వులు, గసగసాలు వేసుకొని బాగా వేపుకోండి. నేను చూపించే విధంగా వేపుకోండి, మాడగొట్టకండి. ఇప్పుడు ఈ వేపుకున్న మొత్తం ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోండి నేను చూపించే విధంగా. చూసారా, ఈ విధంగా పేస్ట్ వచ్చినప్పుడు ఇందులో మళ్ళీ పచ్చి కొబ్బరి వేసుకొని ఇంకొకసారి మళ్ళీ మిక్సీ పట్టుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనకు మటన్ 4 విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాము. చూసారా, మటన్ మొత్తం బాగా ఉడికింది కదండి. లేత మటన్ కాబట్టి మనకి త్వరగా ఉడికిపోయిందండి. సో అందుకని నేను చెప్తాను, మటన్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి తీసుకోండి. ఇప్పుడు ఈ మటన్ మొత్తం తీసి ఒక పక్కన ఇంకొక బౌల్లో మార్చుకోండి. మళ్ళీ మనం ఇదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాక ఆనియన్ వేసుకోండి. ఆనియన్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి. చూసారా, ఆనియన్ మొత్తం మనకి బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఈ స్టేజ్లో కొంచెం పసుపు వేసుకోండి, బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ అల్లం పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఈ స్టేజ్లో కారపొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం కొబ్బరి, గసగసాలు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇప్పుడు శామగడ్డ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలా మొత్తం మనకి శామగడ్డ పట్టేంత వరకు బాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో మన మటన్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు టమాటా వేసుకోండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి.
ఈ మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోండి. చూసారా మటన్ మొత్తం మనకి బాగా ఉడికింది కదండి. ఈ విధంగా 5 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఈ స్టేజ్లో చింతపండు రసం మనం కలిపెట్టుకున్నాం కదండి, ఈ చింతపండు రసం మొత్తం ఇందులో పోసుకోండి. పోసుకొని ఒకసారి కలుపుకోండి. కొంచెం టైం తీసుకొని చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మటన్ శామగడ్డ కర్రీ. ఈ స్టేజ్లో ధనియాల పొడి వేసుకోండి, గరం మసాలా వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకొని మళ్ళీ 3 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి. మనకు శామగడ్డ కూడా బాగా ఉడకాలి కదండి. ఈ విధంగా 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి. మనకి 3 విజిల్ వచ్చినాయంటే మన మటన్ శామగడ్డ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. 3 విజిల్ అయిపోయింది. చూసారండి, మన మటన్ శామగడ్డ కర్రీ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మటన్ శామగడ్డ కర్రీ వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా మోర్ రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూసుకోండి. వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ మీకు చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మీరు అక్కడికి వెళ్ళి చూసి చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.